రైట్. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము ధ్యానించుకుందాము. 21వ వచనము నుండి మనం చదువుకుందామండి. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములనన్నిటినీ యెహోవా అలాగున్నే చేయు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించు. అది అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది ఏ యుద్ధము పోరాడుచున్నారో నాకైతే తెలియదండి. ఎంతమంది ఏ కష్టములోని వెళ్తున్నారో నాకైతే తెలియదండి. ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారో నాకైతే తెలియదండి. ఎంతమంది అవమానముతో తలెత్తుకోలేకుండా తిరుగుతున్నారో నాకైతే తెలియదండి. కానీ నా దేవునికి సమస్తము తెలుసు. దేవుడు అంటున్నాడు, వినండి, ఈరోజు నేను మీకు చెప్తున్నది ఏమనగా, నేను మీ పక్షము నుండి మీ యావత్తు భారముని సమస్యముని నేను తీసివేస్తాను, మీ పక్షమున నేను పోరాడుతాను అని దేవుడు మాట ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి, ధైర్యముగా వెళ్ళండి. మీ పనిని మీరు ఆపకండి. మీరు చేస్తున్న ఏ దానిని మీరు ఆపకండి, కొనసాగించండి. నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. ఎవరు ఏది చెప్పినా కూడా జరిగేది ఎవరు చిత్తము? చెప్పండి. తెలుసా తెలియదా మీకు ఈ మాట? తెలుసు అన్నవారు చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరందరూ జ్ఞానులు అన్నమాట. తెలిసిన తర్వాత కూడా అధైర్యపడితే అది దేవునికే అవమానం అండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇంగ్లీష్ లో చాలా, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దెమ్. మీరు ఏ దేశమునికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వారిని చూచి చెప్పండి, భయపడమన్నాడా భయపడద్దు అన్నాడా? పరిస్థితుల్ని చూచి, మనుషుల్ని చూచి, ఎవరిని చూచి మనము భయపడవలసిన అవసరం లేదు. యాకోబు ఏసావు వస్తున్నాడని వార్త విని భయపడిపోయాడు. కానీ ఏసావు ఎందుకు వస్తున్నాడు? చంపటానికి కాదు, తన సహోదరుని చెప్పండి కలుసుకోవటానికి, ఎదుర్కోవటానికి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, అయ్యో బాబోయ్ వీళ్ళందరూ నా మీద దాడి చేయటానికే బయలుదేరారు. కాదండి, నీ శత్రువుని కూడా నీ ఎదుట సాగిలి పడేలాగా చేయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, భయపడకండి, వెళ్ళండి. ఎవరిని చూచి కూడా మీరు భయపడకండి. ఏ సమస్యని చూచి కూడా మీరు భయపడకండి. కొండని, విశ్వాసం ఉంటే కొండని ఏం చేయగలుగుతారంట? అది చెప్పాలి, మనం చేస్తే కదా. కొండని చూచి, అరే మౌంట్ ఎవరెస్ట్ ఉందండి, అందరూ ఎక్కాలని కోరుకోరు. ఎందుకు తెలుసా? చెప్పండి, చెప్పాలి మీరే. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం గురించి విన్నారా మీరు? ఎంతమందికి ఎక్కాలని ఆశ ఉందండి? ఎవరికి లేదు, సున్నా. లేవారండి. ఉన్నదా నిజముగా? అయితే గాడ్ బ్లెస్ యూ. ఎందుకు అంటున్నానంటే, కొండలినైనా దేవుడు తొలగించగలుగుతాడంటండి. పొట్టేలు వలె కొండలు గంతులేసి పోతాయంట దేవుని నామము ఎత్తితే. అంత శక్తి కలిగిన నామం. అందుకని దేవుడు అంటున్నాడు, దేనిని చూచి, మీరు ఏ కొండని చూచి భయపడకండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కొండని ఎక్కించేవాడు నీకు నేను తోడై ఉంటాను. ఐ విల్ గివ్ యూ విక్టరీ ఓవర్ ఎవ్రీ మౌంటైన్, ఎవ్రీ హిల్. ప్రతి కొండని జయించే శక్తిని నేను నీకు ఇస్తాను. ఏ వ్యక్తిని చూచి, ఏ పరిస్థితిని చూచి, ఏ సమస్యను చూచి మీరు భయపడకండి. డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దెమ్. చదువుకుందామా. మరియు ఆ కాలమున నేను, యెహోవా ప్రభువా, నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కాని భూమి అందే కాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నిన్నే మస్కా అంటారన్న. మనకి సహజంగా పని అవసరం ఉంటే ఏం చేస్తామండి? ఓవర్ యాక్టింగ్ చేసేస్తూ ఉంటాం. అవునా? చెప్పండి, మీరే చెప్పాలి.
ఇప్పుడు నీకు ఒక వ్యక్తి దగ్గర ఏదైనా పని ఉందనుకోండి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? వాడే దేవుడు, వాడిని మించిన వాడు ఎవడు లేడు. ఇప్పుడు మోసే కూడా అదే అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? వాడి ఉద్దేశం ఏమిటి? ఈ మాటలు చెప్తే దేవుడు కనికరించి వాగ్దానపు దేశంలోకి, అమ్మా దేవుని దగ్గర ఏ పప్పులు ఉడకవమ్మా. అర్థమైంది కదా? మోషే ఇక్కడ యథార్థవంతమైన ప్రార్థన చేసి దేవుణ్ణి పొగుడుతున్నాడు అనుకోకండి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు పొగడ్తలకు పడిపోయేవాడు కాడు. మనుషులైతే మనం పొగిడితే చెప్పండి పడిపోవటం కాదండి, ఆకాశంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఎవడైనా మిమ్మల్ని పొగిడాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఇప్పుడు ఒక అబ్బాయి మిమ్మల్ని పొగిడారు అనుకోండి అమ్మా, మీరేం చేయాలి? చెప్పాలి, అయ్యా నీకు నమస్కారం, నా గురించి నాకు బాగా తెలుసు, నా గురించి నీకు ఏమీ తెలియదు కాబట్టి నువ్వేమి నా గురించి చెప్పనవసరము లేదు. అప్పుడు ఏమవుతుంది? దుష్టుడి యొక్క ఊబిలో మీరు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. సహజంగా పొగడ్తలు అనేది చాలా ప్రమాదకరమైనది. మా పాటు వారికి అంటే మా పరిశ్రమలో ఉన్న వారికి పొగడ్తలతోనే పనులు అవుతాయి. వాడు ఎంత నీచంగా యాక్టింగ్ చేసినా కూడా, వాడిని పొగిడినా కూడా పని చేసి పెడతాడు. తప్పుగా అనుకోకండి, వాస్తవాలు చెప్తున్నా. ఈరోజు ఎవరో సహోదరి నాకు మెసేజ్ పెట్టింది, మీరు సినిమా పరిశ్రమ గురించి, సినిమా యాక్టర్స్ గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదు అని నాకు మెసేజ్ పెట్టింది. అమ్మ కరెక్టా కాదో నాకు తెలియదు, నేను అనుభవించింది మాత్రమే పరిశ్రమలో నేను చెప్తున్నాను. ఆ పొగడ్తలకి నేను పడిపోయి నేనే దేవుడిని ఫీల్ అయిపోయి నా దేవుడిని నేను వెనకాల పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకనే చెప్తున్నాను ఈరోజు, పొగడ్తలు అనేది చాలా ప్రమాదకరమైనది. ఎవడైనా మిమ్మల్ని పొగుడుతున్నాడంటే దాని వెనకాల ఉద్దేశము ఏదో ఒకటి ఉంటుంది. కారణం లేకుండా నేను ఎవడు చెప్పాలి, అవునా కాదా? అందుకనే జాగ్రత్తగా ఉండండి. దుష్టుడు చాలా తెలివైన వాడు. వాడికన్నా ఎక్కువ తెలివి మీకు లేకపోతే ఏమవుతారు? మీ చాప్టరు క్లోజ్ అయిపోతుంది. చదువు. అసలు మోషే ఏమంటున్నాడు చూడండి. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాడు. మరియు యెహోవా నాతో ఇట్లనే, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నువ్వు ఎంత నన్ను పొగిడినా కూడా, నువ్వు ఈ ప్రస్తావన నా ముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా, నేను ఒక్కసారి కాదంటే కాదు. దేవుడు ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత తన మనసుని మార్చడము చాలా అసాధ్యమని నేను అనను, కానీ చాలా కష్టమైనది. ఎందుకంటే దేవుడు మనసు అనేక మార్లు మార్చగలిగాడు. ఎవరి విషయంలో? హిజ్కియానే కాదండి, కోరా విషయంలో, వారి కుటుంబాల విషయంలో, చెప్పాలి సొదొమ గొమొర విషయంలో కాదండి. సొదొమ గొమొర విషయంలో దేవుడు ఎవరి మాట వినలేదు. అంటే కొన్ని సందర్భాల్ని బట్టి దేవుని మనసును మనము మార్చగలుగుతాం. కానీ కొన్ని విషయాల్లో అవి ఏంటో మీరు గ్రహించాలండి. ఏ విషయంలో దేవుడు మన మాట వింటాడో, ఏ విషయంలో దేవుడు మన మాట వినడో అని మీరు గ్రహించాలండి. ఒకవేళ మీరు చేస్తున్న పని మీకు సక్సెస్ఫుల్ కావటం లేదు, ఎన్నో ప్రార్థనలు చేసి అవి సక్సెస్ కావటం లేదు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, అరే ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదురా, నేను వేరే ఏదో చెయ్యాలనుకుంటున్నావు, నువ్వు దీన్నే పట్టుకొని కూర్చున్నావు, నేనేదో నీకు దీనికన్నా మంచిది ఇవ్వాలనుకుంటున్నాను,
నేను కాదంటున్నాను, నువ్వేమో అవునంటున్నావు. సో ఇలాంటి విషయాల్లోని మనం వివేచన కలిగి ఉండాలండి. దేవుడు కొన్నిసార్లు మనకి సక్సెస్ ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడంటే వేరే చోటులోకి మనల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుడు అక్కడ మనల్ని నిలిపివేస్తాడు. ఆ నిలిపివేయటం వలన మీ బ్రతుకేమి ఆగిపోలేదు, మీ జీవితం ఏమీ ఆగిపోలేదు. దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆపినది ఎందుకంటే నువ్వు ఇదే విధంగా నువ్వు కంటిన్యూ అయితే నీ బ్రతుకుని నీవు నాశనము చేసుకుంటావు. అందుకనే అక్కడ ఆపేశాను, నీకు సక్సెస్ ఇవ్వకుండా. ఇప్పుడు నా మాట విను, నేను చెప్పేది చేస్తే తప్పకుండా నిశ్చయముగా నీకు ప్రతిఫలము దక్కుతుంది. అంతేగాని దావీదు ప్రార్థన చేశాడండి తన బిడ్డ కొరకు. అనారోగ్యముతో బిడ్డ బాధపడుతున్నాడు. దేవుడు విన్నాడు తన ప్రార్థన? చెప్పాలి మీరే. చనిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడు? గట్టిగా చెప్పు. పార్టీ చేశాడు, ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. దేవుడు నా ప్రార్థన వినలేదు, ఇంకెంతకి ఏడవటం? ఇలాంటి వివేచన మనకి కావాలండి. ఏడవటం ఆపేయండి, అడగండి, ప్రభువా ఇది నీ చిత్తము కాదైతే నీ చిత్తము ఏమిటో నాకు తెలుపు. అంతేగాని పొగడతలతో నేను వట్టి పొగడతో నేను పొగడను. నీ ప్రణాళిక ఏమిటి, నీ చిత్తం ఏమిటి, నేను ఇందులో సక్సెస్ పొందుకోలేకపోతుందంటే అది ఏదో ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు ప్రభు. ఆ చోటుకు నువ్వు నన్ను పంపించకపోవటానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది. కారణం లేకుండా దేవుడు ఏ పనినో చేయడండి. దేవుడు అంటున్నాడు నిన్ను ఇక్కడ ఆపవలసినది అవసరత ఉన్నది, అందుకనే నిన్ను ఈ చోటులో నిలిపివేశాను. నా మాట వింటే దీనికన్నా మంచి స్థలానికి నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. అంతేగాని అక్కడ నిలబడి మస్కా కొట్టకండి దేవుడికి. వ్యర్థమైన ప్రార్థనలు చేసేసి పొగడతలతో దేవుణ్ణి ముంచి వేస్తే దేవుడు ఆ పొగడతలను ఆ ప్రార్థనలను ఆలకించాడు. అందుకనే వివేచన కలిగి ఉండండి. ఏ ప్రార్థన అయితే దేవుడు వింటున్నాడో, ఏ ప్రార్థన వినటం లేదో ఆ రెండిటిని మీరు వివేచించాలి. ఎందుకు దేవుడు ఈ ప్రార్థన విన్నాడు, ఎందుకు ఈ ప్రార్థన వినలేదు అని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీకే జవాబు దొరుకుతుంది. ఏ విషయములో దేవుని అనుగ్రహత పొందుకున్నాను, ఏ విషయములో దేవుని అనుగ్రహత నేను పొందలేక ఉన్నాను ఇంకా అనే విషయము దేవుడు మీకు బయలుపరిచినప్పుడు పొందలేని విషయాల గురించి మీరు ఇంకా ప్రార్థన చేయటము ఆపేయండి. దేవా నీ చిత్తము వేరేది అయి ఉన్నది అని నేను గ్రహించాను. ఇప్పుడు నేను చేయవలసినది ఏమిటో నువ్వు నాకు తెలియపరచు. అమ్మా ఇప్పుడు తెరిచేయబ్బా నీ చెవులు అని దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుందా? కొంతమంది ఏమిటంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవితం అంతా వేస్ట్ చేసేస్తారు ఒకదాని పట్లనే దాన్ని పట్టుకొని వేస్ట్ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ గాడ్ ఇస్ సేయింగ్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్ దట్ ఐ వాంట్ టు గివ్ యు విచ్ ఆర్ బెటర్ దెన్ దీస్. ఈ అవకాశముల కన్నా ఇంకా శ్రేష్టమైనవి నీ ముందు నేను పెట్టి ఉన్నాను. అవి పొందుకోవటానికే ఇక్కడ నిలిపివేశాను నిన్ను. అది నువ్వు గ్రహించడం లేదు అని దేవుడు చెప్తున్నాడు. మోషే అక్కడ విడవబడినా కూడా మోషే ఇప్పుడు ఎక్కడున్నాడండి? చెప్పాలి. ఆగిపోయిందా మోషే గమ్యము? అక్కడ యోర్దాను నది యొద్ద మోషే ఆగిపోయాడా? ఆగిపోయాడా? చెప్పండి. ఇంకా శ్రేష్టమైన స్థలానికి వెళ్ళాడా లేదా మోషే? దేవునికి స్తోత్రం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఇక్కడ నిన్ను ఆపివేస్తే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకి అది ముగింపు కాదు, అది ప్రారంభమే. నువ్వు ఎక్కడైతే ఆగావో అక్కడ నుండి నూతన ప్రారంభము నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. మోషేని అక్కడ ఆపేసిన తర్వాత అక్కడ ఆపేలేదండి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తాబోరులోని ఏమయ్యాడు? ఏమంటారు మామ? ట్రాన్స్ఫిగరేషన్, ఆరోహణం, ట్రాన్స్ఫిగరేషన్ జరిగినప్పుడు ఎవరు వచ్చారండి యేసుతో పాటు? మోషే, ఏలియా. అంటే మోషే ఆగిపోయాడా? ఆగిపోలేదు కదా. దేవుడు అన్నాడు మోషే నువ్వు ఇక్కడే ఆగు, నేను చెప్పాను కదా
నిన్ను ఆపినంత మాత్రాన నిన్ను విడిచి పెట్టను నేను. నిన్ను ఆపేసినంత మాత్రాన, వెళ్ళొద్దన్న మాత్రాన నేను ఇంకో శ్రేష్టమైన చోటికి తీసుకెళ్ళను అని ఏమాత్రం అనటం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆపినా కూడా దేవుడు ఏమిటంటే తన ఏర్పరిచిన గమ్యానికి నిశ్చయముగా తీసుకొని వెళతాడు. మోషే ఉదాహరణమండి దానికి. అందుకనే కొన్నిసార్లు వివేచన కావాలి, కొన్నిసార్లు కాదు, ప్రతిసారి వివేచన కలిగి ఉండాలి. మోషే అక్కడ ఆగిపోతే తన జీవితం అక్కడ ముగింపు పడ్డదా? లేదు కదా. మళ్ళీ యేసు కాలంలో మోషే తిరిగి వచ్చాడా? లేదా. అక్కడ ఆగిపోయినందుకు ఏమైనా నష్టపోయాడా మోషే? ఏమైనా కోల్పోయాడా? అంతకన్నా శ్రేష్టమైనది పొందుకున్నాడు. ఎవ్వరు యేసయ్యని చూడనిది మోషే మహిమలో ఉన్నప్పుడు యేసయ్యను చూచాడు. అర్థమవుతుందండి మీకు ఎంత గొప్ప. అందుకని అంటానండి, నా బ్రతికేమిటి, ఏంటి నా జీవితం ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. అమ్మ, దానికి ఒక కారణము ఉన్నది. అయ్యా, దానికి ఒక కారణము ఉన్నది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఇక్కడ నిలకడగా ఉండమంటున్నాను. నా మాట విను, నా మాట విను. దీనికన్నా గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని నేను నీకు ఇస్తాను. కాస్త కాలం ఇక్కడే నువ్వు ఉండు. తొందరపాటు పడి నీ సొంత నిర్ణయాలు తీసుకొని నేను చేరవలసిన చోటికి నువ్వు వెళ్లకుండా నీవే నిన్ను ఆపకు అని దేవుడు చెప్తున్నాడు. వెయిట్ ఆన్ ద లార్డ్ అంటున్నాడు. వెయిట్ ఆన్ ద లార్డ్. చదువుకుందామా. నీవు ఈ యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువ ఒక ఆజ్ఞ ఇచ్చి అతని. చూడండి, నువ్వు చూడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు చూడండి, తప్పు లేదు. అందులో నివసించాలని మాత్రం ఆశపడకండి, ఎందుకంటే అందులో నివసించే వారికి ఏమాత్రం శాంతి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇవి చూడండి, తప్పు లేదు, కానీ ఇంతకన్నా శ్రేష్టమైన వాటిని నేను నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. అది నా పరలోక రాజ్యము, అది నా. చూడండి, తప్పు లేదబ్బా, ఎంత గొప్పగా కట్టుకున్నారో భవనం. పిచ్చి వాళ్ళు ఏమిటంటే ఇవన్నీ కూలిపోవలసినవే. కూలిపోవాటి గురించి మీరు చూచి సంతోషిస్తున్నారంటే నిత్యముగా నివసించబోయే నీ నివాస స్థలాన్ని చూచి నువ్వు ఎంతగా సంతోషిస్తావో. అందుకనే అంటున్నానండి, చూడండి, తప్పు లేదు, కానీ అందులోకి వెళ్ళాలని మాత్రము ఆశపడవద్దు. అందరికీ పెద్ద బంగ్లాలు కావాలి, పెద్ద కార్లు కావాలి, అన్ని సౌకర్యాలు కావాలి. దేవుడు అంటున్నాడు, అరే పిచ్చివాడా, వాటికన్నా శ్రేష్టమైనవి నేను నీకు ఆల్రెడీ ఇచ్చేశాను. వ్యర్థమైన వాటి మీద నీ దృష్టి నీవు పెట్టకు. చూడు, ఆహా, ఇలా కూడా ఉంటారు మనుషులు, ఇలా కూడా జీవిస్తారు, చూడండి, ఓకే, అంతవరకే. వాళ్ళ లాంటి లైఫ్ నాకు కావాలని పొరపాటున కూడా, ఎందుకంటే వాళ్ళ లైఫ్లోని ఏం జరుగుతుందో నీకు, వాళ్ళు లాంటి లైఫ్ అంటే వాళ్ళ పాపాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ శ్రమలు కూడా నీకు కావాలన్నా, లేకపోతే ఇల్లు ఒకటే కావాలన్నా? అరే చెప్పరేంటి అబ్బా మీరు, ఇల్లు ఒకటే, మంచి వాళ్ళు ఇంటి మీరు. కానీ నా దేవుడు నాకు ఒక నివాస స్థలము ఏర్పరచుకున్నాడంట. అందులో అనేక గదులు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అనేక గదులు ఉన్నాయంట ఆ నివాస స్థలములో. వీటన్నిటిని చూడండి, కానీ అందులో నివసించాలని మాత్రము కోరుకోకండి. మీ నివాస స్థలం ఎక్కడ? షమయి. రైట్, చదువుకుందాం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచును. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. చూడండి, ఇండియాలోని అంటే ఇది భారతదేశంలో ఎక్కువ జరుగుతుంది. అంత పీత బుద్ధిలే. ఒక పీత పైకి వెళ్తుంది అనుకోండి, రెండో పీత ఏం చేస్తుందండి? అబ్బో, అంటే మనం అందరం తెలిసిందంటే మనం కూడా అదే టైప్ అనమాట. అవునా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహజంగా
నీవు చేయలేనప్పుడు రెండో వాడిని నువ్వు చేయనిస్తావా? కానీ దేవుడు అంటున్నాడు, నీవు కాదు, యెహోషువని నువ్వు ధైర్యపరచు, నువ్వు బలపరచు. వాడు ఈ యొక్క ప్రజలను ముందుకు తీసుకొని వెళతాడు. మన వల్ల కాలేదనుకోండి, ఊరుకోరా నా వల్లనే కాలేదు, నువ్వేం చేస్తావు? అంతేనా కాదా చెప్పండి? సహజంగా మనుషులు చూడండి ఎలాంటి ఆలోచన కలిగి, నీ వల్ల కాదంటే ఎవడి వల్ల కాదని మాత్రం నువ్వు అనుకోకండి. దేవుడు ఎవరి చేతైనా ఏ పైనైనా చేయగలుగుతాడు. నీ నోటిలో నుండి ఎప్పుడు ఎన్నడూ నీవు చేయలేవు అని నీకు చెప్పే హక్కు నీ సహోదరుడికి కానీ సహోదరికి కానీ నీకు లేదు. నువ్వు చేయలేనంత మాత్రాన పక్కవారు చేయలేరు అని అనుకోవటం మూర్ఖత్వం అని దేవుడు చెప్తున్నాడు. నీకన్నా బెటర్గా చేస్తారు, నీకన్నా బెటర్గా చేసేవారు ఉన్నారు అని గ్రహించాలి నువ్వు. ఇలాంటి ఆలోచన, ఇలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. చూడండి, చాలా చక్కటి మాట. మరొకసారి అది చదువుదాం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచు. నువ్వు చేయలేవు, ఎందుకురా బాబు, నన్ను చూసావు కదా, ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, అరే అక్కడ ఇది ఉంటుందిరా, లంచాలు అడుగుతారా, ఇది అడుగుతారా, అరే నీ వల్ల కాదురా, నేనే వదిలేసుకున్నాను, ఎందుకురా వచ్చింది, పోయి మళ్ళీ అందులోకి పోతానంటున్నావు. అరే నీ వల్ల కాదంటే అయిపోయిందిరా, కానీ నా దేవుడు, చెప్పండి, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడురా, ఆయనకి సమస్తము సాధ్యమురా. అవును, నాకు అసాధ్యమే, కానీ నా దేవునికి సాధ్యమే. నువ్వు చెప్పింది ఏ మాత్రము నేను స్వీకరించటము లేదు, నేను ఎవడైనా అవునారా, నిజంగారా, కష్టమరా, అంత కష్టమరా అనుకున్నాడు అనుకో, ఏమైంది? అరే చెప్పరేంటబ్బా, వారి పని ఏమైంది? పతనం అయిపోయిందమ్మా. ఆ అబద్ధము వారు నమ్మినందుకు ఎన్నడూ ఆ పోస్ట్ వారికి రాదు. అందుకనే అంటాను, భయపడకండి, దేవుడు నీకు ఇవ్వవలసింది ఇచ్చే తీరుతాడు. దేవుడు నేను ఏ స్థలానికి తీసుకొని వెళ్ళాలో ఆ స్థలానికి మాత్రమే తీసుకొని వెళ్తాడు. ఎక్కడైనా ఆపేసినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడమ్మా. నమ్మండి దేవుణ్ణి. ప్రభువా నన్ను ఈ చోట్ల ఆపినావంటే ఏదో ఒక కారణం లేకుండా ఆపవు ప్రభువా. అబ్రహాము ఊరు ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేను చూపించిన చోటికి వెళ్ళమన్నాడు. కానీ ఏమైంది? కుటుంబముతో బయలుదేరి హారాను అనే ప్రాంతంలో ఆగిపోయాడు. ఆగిపోయినంత వరకు దేవుడు అబ్రహాముతో నిబంధన చేయలేదు. అబ్రహాముకి సంతానము కలగ చేయలేదు, ఏ ఆశీర్వాదం ఇవ్వలేదు. దేవుడు ఆగమన్నప్పుడే నువ్వు ఆగు, నీకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రం ఆగిపోతానంటే అది నీకే నష్టము. అబ్రహాము ఆగిపోయాడు. వాళ్ళ తండ్రి తెరాహు చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడాడు, నువ్వు కానాను దేశమునికి వెళ్ళు. దేవుడు వెళ్ళవలసిన చోటికి వెళ్ళమన్నాడు. అబ్రహాము వెళ్ళాడు, దీవించబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. తన కుటుంబము ద్వారా ఈరోజు మన అందరికీ మేలు కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆగిపోమన్నప్పుడు ఆగిపోండి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో, ఎందుకు ఆగమంటున్నాడో ఇది దయచేసి మీరు ప్రార్థనలో వివేచన కలిగి ఉండండి. ప్రభువా ఇక్కడ నన్ను ఆపేవంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి కానానికి వెళ్ళటానికి ఎన్ని రోజులు చెప్పండి? 11 రోజులు. కానీ దేవుడు ఎందుకు 40 రోజులు వారిని ఆపివేశారు? 40 సంవత్సరాలు ఆపివేశారు. ఎందుకు ఆపివేశారు 40 సంవత్సరాలు? వాళ్ళు సిద్ధముగా లేరు కాబట్టి. దేవుడు ఇచ్చేది పొందుకోవడానికి వారు సిద్ధముగా లేరు కాబట్టి దేవుడు కొంతకాలం వారిని ఆపివేయవలసి వచ్చింది. అర్థమవుతుందమ్మా మీకు? మీరు ఎప్పుడైతే సిద్ధముగా లేరో దేవుడు మిమ్మల్ని ఆపుతాడు.
ఆపి అంటున్నాడు, సిద్ధపడండి, నేను ఇవ్వబోయే దానిని పొందుకోవటానికి మీరు సిద్ధపడండి. అందుకనే మిమ్మల్ని ఈ స్థలంలో నిలిపివేశాను నేను. అంతే మాత్రాన నీ ప్రయాణానికి ఆటంకము కలుగ చేయటానికి ఏమాత్రము మిమ్మల్ని నిలిపివేయలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆలోచించుకోండి అమ్మా, ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఆగిపోయింది మీ లైఫ్? జనవరి నుండి మీరు ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు, ఎన్నో ప్రయత్నాలు మీరు చేసి ఉంటారు. ఏదో ఒక చోట్లోనే మీ లైఫ్ వచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఈరోజు మీరు ప్రశ్నించుకోండి. అది దేవుని చిత్తము వలన ఆగిందా, లేకపోతే నా అతిక్రమం వలన దేవుడు నిలిపివేశాడా? ఎందుకంటే దేవుడు ఇవ్వబోతున్నది నేను పొందుకోవటానికి సిద్ధముగా లేనని దేవుడు నన్ను నిలిపి వేసాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. ప్రవేశించక మునిపే దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ సంవత్సరము నాకు కలిగించిన ఆటంకములన్నిటి నుండి నన్ను తొలగించు ప్రభువా. ఏ స్థలములో నన్ను నిలిపివేసావో ప్రభువా, ఆ స్థలములో నుండి తిరిగి ప్రయాణము కొనసాగించేలాగా కృపని నాకు దయచేయము. నీవు నన్ను చేరవలసిన గమ్యానికి చేర్చు ప్రభువా. నేను వెళ్ళవలసిన చోటు కాదు ప్రభువా, ముఖ్యము నీవు ఏ చోటికి వెళ్ళవలసిన ఉన్నదో ఆ చోటికి మాత్రమే నన్ను తీసుకొని వెళ్ళు. చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుతున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. ఎందుకు ఆపేశాడో తెలుసా? ఎందుకు ఆపేశాడో తెలుసా? నేను చెప్పిన విషయములు మీరు ఏమాత్రము చేయలేదు కాబట్టి మరోసారి నేను చెప్తున్నాను, వినండి అంటున్నాడు దేవుడు. వినండి, మీరు ఆ వాగ్దానపు దేశంలో ప్రవేశించక మునుపు మీరు చేయవలసినది ఈ పనులు ఉన్నాయి. ఇక్కడ సిద్ధపడితే గాని ఆ వాగ్దానపు దేశములో దీని ప్రకారం మీరు బ్రతకలేరు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ వాగ్దానపు దేశంలో ప్రవేశింపక మునుపు మీ కట్టడలను, ఈ విధులను, ఈ ఆజ్ఞలు మీరు ముందుగా చెప్పండి, నేర్చుకోండి, తెలుసుకోండి. అప్పుడే తెలిసిన తర్వాత తెలియకుండా ఏ పని చేస్తే సక్సెస్ అవుతుందా? చెప్పరేంటమ్మా? అవదు. తెలిస్తే ఏమవుతుంది? ఈజీ అయిపోతుంది పని. దేవుడు అంటున్నాడు, ఆ ఊరిలోకి వెళ్ళి మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలంటే, నా బిడ్డలని మీరు అనిపించుకోవాలనుకుంటే ముందుగా అన్ని ట్రైనింగ్ అవ్వండి, అన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు సిద్ధపడిన తర్వాత ఎవడు మిమ్మల్ని ఆపలేరు. దేవుడు అదే అంటున్నాడు. మిమ్మల్ని నిలపవలసిన కారణం ఏమిటంటే మీరు ఇంకా సిద్ధముగా లేరు, మీరు సిద్ధపడటం లేదు కాబట్టి మిమ్మల్ని ఈ చోటిలోని నిలిపి వేశాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారో తిరిగి వాగ్దానపు దేశపు ప్రయాణము మీ జీవితంలో నేను కొనసాగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. చదువుకుందాము. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించిన దానిలో దేనిని ఎప్పుడు తప్పుగా అనుకోకండి. ప్రభువతి సిస్టర్ చెప్పాలి, చెప్పింది చెప్తారా, కలిపికేనా చెప్తారా? చేస్తారా లేదా? సిస్టర్ మాత్రం అస్సలు అబ్బే. దేవుడు అంటున్నాడు, ఏ మాట అయినా కలిపినా, ఏ మాట అయినా తీసివేసినా కూడా ఏం జరుగుతుందంట? Do not add to what I command you and do not subtract from it, but keep the commands of the Lord your God that I give you. చదువుకుందాం అమ్మ. బయల్పోయేరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పోయేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేసిరి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చూడండి, దేవుడిని హత్తుకున్నందుకంట వారందరూ, దేవుడు లేకుండా మన బ్రతుకు మృతముతో సమానం, మరణించిన వారితో సమానము. కానీ దేవునికి సమీపంగా ఉన్నవారు సజీవుల లెక్కలో ఉంటారట. చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. మళ్ళీ చదవండి అమ్మా. అది మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు
బ్రతికినట్లై ఉన్నారు. ఈ సంవత్సరం అంతా మనం ఎందుకు బ్రతికేమో తెలుసా? చెప్పండి. ఎలా హత్తుకొని ఉన్నాము? మనం ఈ విధంగా సహవాసము కలిగి ప్రతి ఆదివారము మనము కూడి దేవుని వాక్యము విని, దేవునికి వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగిన వాడు దేవునికి దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అందుకనే సంఘము ఏర్పరచుకున్నాడు దేవుడు. తనకి దగ్గరగా ఉండి తన వాక్యము మన హృదయములో దాచుకోవటానికే సంఘముని దేవుడు ఏర్పరచుకున్నాడు. చదువుకుందాం. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. ఏమిటి జ్ఞానం అంట? ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. సంఘమా, ఏమిటి జ్ఞానం అంట? మనిషికి దేవుని చెప్పాలి. మీరు మాట్లాడకపోతే కష్టం. దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తే మనం ఏమిటంట? నీ వాక్యము నా పాదమునకు నా త్రోవకు. జ్ఞానుడు చీకటిలో నడుస్తాడా, వెలుగులో నడుస్తాడా? వెలుగు కావాలంటే మన జీవితంలో ఏమి కావాలి? దేవుని వాక్యము కావాలి. దేవుని ఆజ్ఞ మనకి తోడై ఉండాలి. ఆ ఆజ్ఞను మనం అనుసరించి మనం నడుచుకుంటే మనకి విజయము తప్ప అపజయము ఎన్నడూ ఉండదు. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంది. నిన్ను చూసి ఎప్పుడు అన్నారు ఈ మాట? అరే చెప్పాలి. మిమ్మల్ని చూచి వా ఎంత తెలివైన వాడు, ఎంత గొప్పవాడు, దేవుడు వీడికి తోడై ఉన్నాడు, దేవుడు ఈమెకి తోడై ఉన్నారు, ఏ పని చేసినా కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు, నాకు కూడా ఈ దేవుడు కావాలి అని మన బ్రతుకుల్ని చూచి ఎవడైనా ఈ మాట అన్నాడా? అరే అడుగుతున్నాను. అనలేదు. ఎంతమంది చూచి అన్నారు ఈ మాట? ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. చప్పట్లు కొడతామండి. అనిపించుకుందామమ్మా కనీసం మనము. జనులు చూచి ఏమంటున్నారంటే ఎంత గొప్ప జనము వీరు, ఎంత ధన్యులు వీరు, ఎంత తెలివైన వారు వీరు, వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అని ఈరోజు ఏ అన్య జనాంగం మనల్ని చూచి అనటం లేదు. అంటుందా? అనటం లేదు. ఎందుకు అనటం లేదంటే దేవుడు చెప్పినది మనము చేయలేక పోవచ్చున్నాము కాబట్టి మనము దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక ఇంకాను మనం బ్రతుకుతున్నాం. చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మనం మొరపెట్టినప్పుడు అంట దేవుడు ఎక్కడున్నాడంట? దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడంట. ఏ జనముకు లేనిది ఆధిక్యత మనకి దేవుడు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. మొరపెట్టండి, ఉత్తరము హియర్ ఐ యామ్ అంటాడు. చిత్తము. ఇప్పుడు భటుడు ఎక్కడో అవతల గదిలో ఉంటే రాజు కేకేస్తే వినిపిస్తుందా? కాదు కదా. దగ్గరగా ఉంటేనే చిత్తం ప్రభువా అంటాడు. అంటే దేవుడు మనకంతా సమీపముగా ఉన్నాడంట. మనం మొరపెట్టినప్పుడు నా కుమారుడా, నా కుమార్తె అని నీకు సమీపముగా ఉన్నాడంట దేవుడు. అంత సమీపముగా నువ్వు మొరపెడితే వెంటనే నీకు ఉత్తరము ఇచ్చేవాడుగా, అంత సమీపస్తుడుగా దేవుడు నీ పక్కనే ఉన్నాడంట, నీకు తోడుగా ఉన్నాడంట. అందుకనే అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? హత్తుకొని ఉంటే మనకి జీవమును కలుగ చేస్తాడంట. దేవునికి స్తోత్రము. చదువుకుందాం. మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో
ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకు ఉండునట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు. చూడండి, రెండు విషయాలు అండర్లైన్ చేసుకోండి. నువ్వు చూసినది దేనిని మరువక ఉండాలంట. రెండవది, అవి నీ జీవిత కాలం అంతయు నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా ఈ సంవత్సరానికి మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవా నువ్వు చేసినది దేనిని మర్చిపోకుండా, నీకు అయిష్టముగా ఉన్నది నాకు చూపించినది తిరిగి వచ్చే సంవత్సరములో నేను తిరిగి ఆయా పనులు చేయకుండా ఉండటానికి నువ్వు నాకు చూపించినందుకు నీకు వందనాలు. ఇవన్నిటిని నా హృదయములో నేను దాచుకున్నాను, నా మనసులో నేను పెట్టుకున్నాను. తిరిగి నీ పట్ల నేను ఏ అపరాధము చేయకుండా ఉండునట్లు నేను ఈ సంవత్సరంలో పడవలసిన జాగ్రత్తలు, అనుభవాలు వచ్చే సంవత్సరము అవి నేర్పించటకు మాత్రమే నువ్వు యావత్తు ఈ సంవత్సరంలో నాకు కలుగ చేశావు. వాటన్నిటిని జాగ్రత్తగా మర్చిపోకండమ్మా. ఏ పాపము చేస్తే దేవుడు మిమ్మల్ని అసహించుకున్నాడు, ఏ పని చేస్తే దేవుడు మీ వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడు, ఏది చూస్తే దేవుడు మీకు నిజంగా ఈ సంవత్సరం అంతా మీరు ఏం చూశారో నాకు తెలియదు. చూచి వాటి విషయములు మీరు ఏ విధంగా మీ మనసులో పెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, వచ్చే సంవత్సరం మాత్రం అవన్నీ మీరు చేయకండి. ఈ సంవత్సరంలో చూచిన చెడుని వచ్చే సంవత్సరంలో తిరిగి చూడకండి అంటున్నాడు దేవుడు. మీ హృదయంలో నేను చూపించినవన్నిటినీ మీరు దాచుకోండి. నేను చేసిన మేలులన్నిటినీ మీ మనసులో పెట్టుకోండి, మీ హృదయంలో దాచుకోండి. దేనిని మీరు మర్చిపోకండి అని దేవుడు చెప్తున్నాడు. చదువుకుందాం. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చు, వారు ఆ దేశము మీద. ఏం నేర్పియమంటున్నాడు అంటే, ఎవరికి నేర్పియమంటున్నాడమ్మా? మీరందరూ బ్యాచిలర్స్ ఎందుకు వస్తున్నారో తెలుసా? హలో, ఎందుకు వస్తున్నారు మీరు? చెప్పాలి. మీరందరూ పెళ్లి కాని వారు సంఘానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? రేపు మీ పిల్లలకి మీరు నేర్చుకున్నది నేర్పియటానికి దేవుడు సంఘం అనే స్థలాన్ని మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇక్కడ నేర్చుకున్నది వివాహం అయిన తర్వాత, మీకు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వారు నేర్చుకోవటానికి ఎక్కడ మీరు తీసుకొని రావాలి వారిని? That is the beauty of being associated with the church. మీరు నేర్చుకున్నదంతా యావత్తు మీ పిల్లలకి కూడా నేర్పించడానికి మాత్రమే మీరు సంఘములోకి వచ్చి ఉన్నారు. చదువుకుందాం. ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపు. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడేది. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. ఇక్కడ ఆపేద్దామండి. దేవుడు అంటున్నాడు, నేను మీ యొద్దకి వచ్చి మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ ఆకారముని చూడలేదు, ఏ స్వరూపముని మీరు చూడలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏ ఆకారము కానీ ఏ స్వరూపమును కానీ మీ హృదయములో మీరు పెట్టుకుంటే దానిని నేను ఏ మాత్రము ఓర్వను, సహించను. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నామండి, ప్రభువా నీకన్నా ఎవరున్నారు ప్రభువా నా హృదయంలో? ఎవరిని నేను విగ్రహము చేసుకొని బ్రతికాను సంవత్సరం? దేనిని నేను విగ్రహంగా చేసుకొని నేను బ్రతికాను? దేనిని నేను ఎక్కువగా ఇష్టపడ్డాను ప్రభు? దేనిని నేను ఎక్కువ కోరుకున్నాను? నిజంగా చెప్పండి, దేవుణ్ణి అతి ఎక్కువగా కోరుకున్న వారు ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి.
రైట్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ చెప్పాలి. ఏం చేయాలి మనము? దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ఏ విగ్రహము నేను చేసుకోను ప్రభు, దేనిని నేను విగ్రహముగా చేసుకోను ప్రభు, దేనిని నీకన్నా ఎక్కువగా నేను ప్రేమించినా కూడా అది విగ్రహమే. విగ్రహం అంటే ఒక విగ్రహమే కాదండి, దేవుణ్ణి తప్ప దేనిని మీరు ఎక్కువగా ఇష్టపడినా అది ఒక విగ్రహమే, విగ్రహ ఆరాధనే. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీతోని మాట్లాడాను, నా స్వరము మాత్రమే విన్నారు, నా ఆకారము మీరు చూడలేదు. అందుకని దేవుడు అంటాడు, వినుట వల్ల మీకు విశ్వాసము, నా మాట వినండి. నేను ఎలా ఉంటానో, నా ఆకారం ఏంటో, నా స్వరూపం ఏంటో మీకు అనవసరం. నేను చెప్పే మాటలు మీరు విని ఆ మాట ప్రకారం మీరు నడుచుకుంటే మీకు జీవము కలుగుతుంది, మీకు విజయము కలుగుతుంది. దేవుడు అంటున్నాడంటే, ఏమంటున్నాడంటే, మీరు నన్ను చూడాలంటే మీరు బహు పరిశుద్ధులై ఉండాలి. అందుకనే మీరు నన్ను చూడలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుంది? ఎవరు చూస్తారంటే దేవుణ్ణి హృదయ శుద్ధి కలవారు మాత్రమే, దేవుని పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. అట్టు పరిశుద్ధతలో మనం బ్రతుకుతున్నామో లేదో మనకి తెలియదు. కానీ ఒక రోజు రాబోతుంది, మనము ముఖాముఖిగా మన దేవుణ్ణి మనము చూడబోతున్నాము. అంతవరకు మీరు ఓర్పు, అంతవరకు సహనము కలిగి ఉండండి. ఏ విగ్రహము మీ హృదయంలో పెట్టుకోకుండా, దేనిని మర్చిపోకుండా, ఎక్కడైతే దేవుడు ఆపేశాడో, ఎందుకు ఆపివేసాడో నన్ను అని ఈ విషయములు మీరు గ్రహించుకొని, ఈ విషయములు మీరు తెలుసుకొని, ప్రభువా బహుశా నేను సిద్ధపడలేదు కాబట్టి అక్కడికి వెళితే నేను సిద్ధముగా లేకుండా నేను ఏ పని కోసం వెళ్ళినా నేను అపజయ పాలవుతాను. కాబట్టి పరీక్షలు రాయకుండా ఫలితం ఎవడైనా పొందుకుంటాడా? చదువుకోకుండా ఎవడైనా పాస్ అవుతాడా? చెప్పండి. కొంతమంది వెళ్ళిపోతారండి పరీక్షలు రాసుకోవటానికి. ఎందుకంటే ఏబిసిడి అయిపోయింది, అద్భుతంగా రాశాను ప్రభువా, నీ కృప. వాడు చదవలేదు, ఏం లేదు, దేవుని కృప అంట. ఎలా కుదురుతుంది చెప్పండి? సిద్ధపడకుండా దేవుడు మిమ్మల్ని ఎక్కడికి ముందు నడిపించాడండి. దేవుడు ఎందుకు ఆపేస్తున్నాడంటే మనల్ని, దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధంగా లేవు. ఏ బాధ్యత నువ్వు స్వీకరించాలో ఆ బాధ్యత నువ్వు స్వీకరించడానికి అర్హుడివి కావు, నువ్వు సిద్ధముగా లేవు, అందుకే నిలిపివేస్తున్నాను నిన్ను. అంతేగాని నీ జీవితమును నేను పాడు చేసి ఇక్కడే నీకు ముగింపు ఇవ్వాలని మాత్రము ఆశతో నిన్ను ఇక్కడ నేను ఏమాత్రము నిలిపి వేయటము లేదు. రైట్. 2 నిమిషాలు ప్రార్థించుకుందాం. ఐ రిక్వెస్ట్ మై choir ఆల్సో. ప్రార్థించుకొని చెప్పండి, జ్ఞాపకము చేసుకోండి, ఎక్కడ నా బ్రతుకు ఆగిపోయింది, ఏ ప్రాంతంలో ఆగిపోయింది. బహుశా నా పాపము వల్లనే నా బ్రతుకు ఈ స్థలములో వచ్చి ఆగిపోయింది. నేను పొందవలసింది పొందుకోలేకపోవటానికి కారణం దేవుడు కాదు, నేనే. నా ఆలోచన, నా పాపము, నా భ్రష్టు పట్టిన ఈ జీవితం వలనే నేను పొందుకోలేకుండా ఉన్నాను. వాగ్దానపు దేశంలో నేను ప్రవేశించలేకపోతున్నాను. ప్రభువా కటాక్షించు, ప్రభువా కరుణించు, ప్రభువా నేను వెళ్ళవలసిన చోటికి, నా గమ్యస్థలానికి నేను వెళ్ళులాగా కృపని నాకు దయచేయి ప్రభువా అని చెప్పండి. తండ్రి, నువ్వు ఆపేసినంత మాత్రాన నా జీవితం ఆగిపోలేదు ప్రభువా, తిరిగి నూతనముగా ప్రారంభిస్తావు నా యొక్క ప్రయాణాన్ని నేను నమ్ముచున్నాను ప్రభువా. I believe God, my journey has not stopped, but you are going to begin a new journey in a new path. కొత్త మార్గములో నాయన ప్రభువా, నూతన జీవితము కొత్త మార్గములో నువ్వు నడిపిస్తావు, మార్గము నువ్వే ఏర్పరుస్తావు అని నమ్ముచున్నాను. నా జీవితం ఆగిపోదు, నీవు నాకు తోడైనంత వరకు నా జీవితం ఎన్నడూ ఆగిపోదు ప్రభువా. నేను నమ్ముచున్నాను, దృఢంగా నమ్ముచున్నాను ప్రభువా. నీవు నాకు తోడై ఉన్నంత వరకు నా గమ్యము నేను చేరుకుంటాను ప్రభువా. మధ్యలో ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాటాలు వచ్చినా, ఆయన నువ్వు మాత్రం నన్ను విడవని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇక్కడ నన్ను నిలిపివేసినందుకు నాకు కారణము తెలియపరచు నాయన ప్రభువా. ఇది నీ చిత్తమా, నీ చిత్తము కాదా అని నాకు తెలియపరచు ప్రభువా. ఇంకేదైనా నువ్వు నన్ను చేయమంటావా ప్రభువా, నాకు తెలియపరచు ప్రభువా.
అంతేగాని ఆగిపోయినది అని దుఃఖముతో నా జీవితము నేను పాడు చేయకుండా ఉండలాగా జ్ఞానముని, తెలివిని, వివేచనను నాకు దయచేయి ప్రభువా. దుష్టుడు చెప్తాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నీతో పని లేకుండా నిన్ను విడిచిపెట్టేశాడు, వాడి మాటలు నేను నమ్మను ప్రభువా. నీవు చెప్పావు నీ పరిశుద్ధ గ్రంథములో, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడు ఎడబాయను ప్రభువా. దుష్టుడు చెప్తున్నాడు, ఎస్ నీ లైఫ్ అయిపోయింది, ఇక్కడతో నీ బ్రతుకు ఫినిష్. కానీ నేను నమ్ముచున్నాను నీ మాటని, వాడు మాటని కాదు ప్రభువా. నన్ను నిలిపివేసిన చోటులో నుండి ఇంకా అద్భుతమైన చోటికి నా దేవుడు నడిపిస్తాడు ఒక దినమని నేను నమ్ముతున్నాను. నా ప్రయాణముని దేవుడు ఆపడు. ఏ సత్క్రియ నాలో ప్రారంభించాడు తండ్రి, అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తానని మాట ఇచ్చాడు నా దేవుడు. నాకు తోడై ఉంటానన్నాడు. భూమి దిగంతముల వరకు నేను నీకు తోడుగా ఉంటానని నా దేవుడు మాట ఇచ్చాడు. ఎస్, నా పాపం వల్లనే బహుశా నేను ఇక్కడ ఆగిపోయాను, నేను సిద్ధముగా లేను పొందుకోవటానికి. అందుకనే దేవుడు నా ప్రయాణాన్ని ఇక్కడ నిలిపివేశాడు. దేవుడు చెప్తున్నాడు నాతో, తిరిగి నువ్వు సిద్ధపడు, నువ్వు కోరుకున్న దానికి రెట్టింపుగా నేను ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ జీసస్. నా ఇంటికి నన్ను తీసుకొని వెళ్తావు ప్రభువా. నా తండ్రి గృహానికి నేను చేరే వరకు నా చేయిని నువ్వు విడిచిపెట్టావు ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, వాటన్నిటి మధ్యలో నువ్వు ఉంటావు నాయన ప్రభువా. శిష్యులు పడవ మీద ఉంటుండగానే నాయన ప్రభువా, పెద్ద గాలి తుఫాను వచ్చింది, వారి మధ్యలో నువ్వు ఉన్నావు ప్రభువా. అంటే నువ్వు ఉన్నా కూడా తుఫాన్లు వచ్చినా, ఆ తుఫాన్లు ఏది నాయన ప్రభువా కీడు చేయలేదు అని నువ్వు చూపించడానికే ఆ కార్యము నువ్వు చేసావు ప్రభువా. ఎస్, నువ్వు ఉన్నా కూడా మా చుట్టూ తుఫాన్లు ఉంటాయి, కానీ పడవ మునిగిపోలేదు, మా ప్రాణాలు మేము పోగొట్టుకోలేదు ప్రభువా. ఎందుకంటే ఆ నావలో నువ్వున్నావు మా జీవితాల్లో ప్రభువా. మమ్మల్ని విడవవు నాయన ప్రభువా. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదు ప్రభువా. దుష్టుడికి ఈరోజు చెప్పండి, నేను ఆగిపోయినది ఓటమిని అంగీకరించడానికి కాదు, నూతన ప్రారంభము పొందుకోవటానికి నా దేవుడు నుండి చెప్పండి వాడికి. నా దేవుడు నన్ను నిలిపివేసింది నన్ను దీవించటకు మాత్రమే, ఇంకా ఉన్నత స్థలంలో నన్ను తీసుకొని వెళ్ళటానికి మాత్రమే. ఇంతటితో నా జీవితము ఫినిష్ కాదు అని దుష్టుడికి చెప్పండి. వాడు అబద్ధపు మాటలను కొట్టివేయండి మీ జీవితము నుండి. నువ్వు చేయలేవు అని అంటున్నప్పుడు చెప్పండి, నన్ను బలపరచువాని యందు దుష్టుడు నేను సమస్తము చేయగలుగుతాను అని చెప్పండి వాడికి. ఏ భయము లేదు నాకు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి నేను దేనికి ఎవరికి నేను భయపడను ప్రభు. ఈ మాటలతో నాయనా ఈ సంవత్సరముని నేను ముగిస్తున్నాను ప్రభు. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను, విశ్వాసముతో ఈ మాటలతో నేను ముగిస్తున్నాను ప్రభు. నూతన ప్రారంభము, నూతన సంవత్సరము, నూతన ఆశీర్వాదము, నూతన నాయన తండ్రి త్రోవను నువ్వు ఏర్పరచబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మై లైఫ్ ఇస్ నాట్ ఓవర్ లార్డ్. నా జీవితం ఇక్కడితో ఆగిపోదు ప్రభు, నా జీవితం ఆగిపోదు. ఎవడైనా అన్నా కూడా నేను ఆ మాటలను నమ్మను ప్రభు. నాలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు ఎలా ఆగిపోతాది నా జీవితము ప్రభు. నేను చేరవలసిన చోటుకి చేరే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావని నేను నమ్ముతూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో